గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు ఈ ఈ ఈ రూట్‌లో జగన్ వెళ్ళాడు. ఈ సందర్భంగా కంటిపూడి దగ్గర బారికేడ్లు. ఎందుకంటే పోలీసులు అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ అక్కడ నాగమల్లేశ్వరరావు ఇల్లు చాలా నేరోగా రోడ్‌లో ఉంటది కాబట్టి ఓన్లీ 3 వెహికల్స్‌కి 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఎస్పీ శ్రీనివాసరావు చాలా క్లియర్‌గా చెప్పాడు. ఇక్కడ నేరోగా ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వట్లేదని. అట్లాగే రోడ్డు పొడవునా కూడా ఎక్కడిక్కడ బ్యారికేడ్లు పెట్టారు. కంటిపూడి దగ్గర బ్యారికేడ్లు పెట్టినప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ మురళితో కలిసి అక్కడికి పెద్ద ఎత్తున జనాల్ని యేసుకొనొచ్చి పోలీసులతో వాగ్వాదం దిగారు. ఎందుకు మీరు బ్యారికేడ్ పెట్టారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? మేము ప్రజాస్వామ్యబద్ధంగా లీగల్‌గా కదా ఇది చేస్తున్నామని వాదనకు దిగారు. వాళ్ళు అక్కడ ఏటుకూరు వద్ద ప్రమాదం జరిగింది. ఒక వృద్ధుడు చనిపోయినాడు. దానివల్ల మేము ఆహ్, రోడ్డు క్లియర్ చేయడం కోసం బారికేడ్లు పెట్టామని చెప్పినా కూడా వినకుండా తన అనుచరులతో రంగంలో దిగి ఆ బారికేడ్‌లని పోలీసులు లాగి పక్కనేసి ఆ బారికేడ్‌లంతా కూడా తొలగించారు. దీంతో ఆహ్, సత్తెనపల్లి పోలీసులు కొంతమంది మీద కేసులు పెట్టారు. ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు, మురళి, తర్వాత నరసరావుపేట ఎక్స్-ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తర్వాత సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సజ్జల సుధీర్ భార్గవరెడ్డి వీళ్ళ మీద భారతీయ న్యాయ సంహిత 188, 332, 353, 427 అంటే ప్రధానంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల మీద దాడి, వాళ్ళ విధులకు భంగం కలిగించడం, తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ ఈ ఈ కేసుల కింద పెట్టి అంటే ఇదే కేసుల కిందనే గతంలో కూడా మన గోరంట్ల మాధవ్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇతని మీద అలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించే కార్యక్రమంలో ఉన్నారని చెప్తున్నారు. దీనికి జగన్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అనౌన్స్ చేశాడు. ఆ ప్రెస్ మీట్ అవగానే జగన్ కూడా బయలుదేరుతున్నట్టు చెప్తున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే గుంటూరు సమీపంలో చోటు చేసుకుందని చెప్తున్నారు. సో ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఎర్ర బుక్కు వాళ్ళు చెప్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇటు జగన్ కూడా ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టే కనిపిస్తుంది మనకి. 1 ఇయర్ అయిపోయినాక ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదని. అందుకని ఆగమగాల మీద తల్లికి వందనం పథకం కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. దీన్ని తట్టుకోవాలంటే ప్రజల్లో వ్యతిరేకత రానీయకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం కూడా చేసిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి లోకేష్ కూడా ఢిల్లీలో ఇటు అమిత్ షాని, తర్వాత జగదీప్ ధన్‌ఖడ్ ఆయన వైస్ ప్రెసిడెంట్, అలాగే చిరాగ్ పాస్వాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇలాంటి మినిస్టర్‌లని కలిసి మరింత ఫండ్స్ రాష్ట్రానికి తీసుకురావడానికి వెళ్ళాడు. దాంతో పాటు ఈ జగన్ స్ట్రాటజీలో అమిత్ షాతో చర్చించి దీన్ని అడ్డుకోవడానికి తాము చేసే ప్రయత్నాలకి మద్దతు ఇవ్వమని అమిత్ షాను లోకేష్ కూడా అడిగినట్టుగా చెప్తున్నారు. అందుకనే పెద్ద ఎత్తున కేసులు పెడతామని ఎస్పీ శ్రీనివాసరావు కూడా నిన్న ప్రకటించాడు. అంటే జగన్ ఈ దూకుడుని అడ్డుకోవాలంటే కేసులు పెట్టి వీళ్ళందరినీ ఎక్కడెక్కడ యాక్టివ్‌గా ఉన్నారు నాయకులు వాళ్ళని లోపలేయడమే మార్గం అని లోకేష్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి విరుగుడుగా ఎంతమందిని అరెస్ట్ చేసినా మళ్ళీ పెద్ద స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ ప్లేసుల్ని రీప్లేస్ చేయించి వాళ్ళ ద్వారా మళ్ళీ పెద్ద ఎత్తున ఒక వార్ సిచ్యువేషన్‌ని తీసుకొచ్చి భయభ్రాంతం చేయాలి. దానివల్ల తెలుగుదేశంలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు ఒక ఆందోళనలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మేమొస్తే మిమ్మల్ని నరుకుతాం, చంపుతామని ఓపెన్‌గానే వాళ్ళు కటౌట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితులకు వచ్చేసారు. దీనివల్ల ఎందుకంటే ఇంక 4 ఏళ్లే ఉంది. తర్వాత పొరపాటున జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి? అనే భయాందోళనలు కలిగించడం ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది. సో అంబటి రాంబాబు ఇప్పటివరకు దూకుడుగా ఉండేవాడు. సరే ఈ కేసులో అయితే అరెస్ట్ అయ్యాడు. మరి బెయిలు ఇస్తారా? లేకపోతే జైల్లో పెడతారనేది మనం చూడాలి.